భార్గవి 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 తల్లి కాబోతుంది. భార్గవి నెల తప్పింది. భార్గవి మరి ఇంత నీచానికి దిగజారిందా? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ప్రియ వదినికి భార్గవి వదినంటే పడదు, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతుందన్నయ్య. మీ ఆయన ఇంటికి రాగానే ఈ విషయం వాడు చెవిలో వేసేయి. ఇక భార్గవి గురించి ఆలోచించడం మానేస్తాడు. వెళ్ళి ఆ భార్గవితో శాశ్వతంగా తెగదెంపులు చేసుకుని వచ్చేస్తాడు. రాముడైనా సీతను అనుమానించాడేమో గాని వాల్మీకి సీతమ్మని ఎప్పుడైనా అనుమానించాడా? ప్రియ నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే అది మీ దృష్టిలో తప్పు, కానీ మొగుడు వదిలేసిన భార్గవి కడుపు తెచ్చుకుంటే మాత్రం మీ దృష్టిలో తప్పు కాదు. ఇదెక్కడ న్యాయమండి? నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, భార్గవిని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు. భార్గవి ఎప్పటికీ తప్పు చెయ్యదు చెయ్యదు చెయ్యదు. తను నిర్దోషని కాలమే నిర్ణయిస్తుంది. సరే, సల్లకొచ్చి ముద్ద దాచటం ఎందుకు? వినండి, బాగా వినండి, మీ చెవులు రిక్కించి మరీ వినండి. మీరెంతో అపురూపంగా చూసుకుంటున్నా మీ ముద్దుల మాజీ భార్య ఆ భార్గవి నెల తప్పింది. ఇప్పుడు 3వ నెలట. అదంటే ఏదో పడక నేను చెప్తున్నాను అనుకోకండి. డాక్టర్ టెస్ట్ చేసి మరీ చెప్పారట. పాపం మీ పిచ్చి చెల్లెలు అన్న పక్కన లేకుండా మాజీ వదినకి కడుపెలా వచ్చిందా అని బాధపడుతుంది. అవును, ఇంతకీ న్యూస్ వినగానే మీకు సంతోషంగా ఉందా, బాధగా ఉందా? ఏంటండి అలా బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు? ఆ మహాపతివ్రతకి ఇంత దారుణం ఎలా జరిగిందా అనా? అసలు మీతో ఒక్కరోజు కూడా కాపురం చేయలేదని చెప్పారు కదా. మరిప్పుడు 3వ నెల, కడుపెలా వచ్చింది? పురాణాల్లో పతివ్రతలకి మళ్ళీ భార్గవికి ఏమైనా మంత్రాలు వచ్చాయి ఏంటి? తప్పు చేసేవాళ్ళు బాధపడాలమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆ భగవంతుడే దిగి వచ్చి నువ్వు తప్పు చేశావని చెప్పినా నేను నమ్మనమ్మా. మీరు నమ్మరు బాబాయ్, ఎందుకంటే నా మీద మీకున్న నమ్మకం అలాంటిది. కానీ మీకున్నంత నమ్మకం మిగిలిన వాళ్ళకి ఉండదు కదా బాబాయ్. అయినా చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి అందరూ బాధపడుతుంటారు. చెయ్యని తప్పుకి నాకెందుకు శిక్ష బాబాయ్? ఆ భగవంతుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆటలాడుతున్నాడు బాబాయ్? ఈ బాధలన్నీ తట్టుకోవడం కంటే చచ్చిపోతే బాగుంటుందనిపిస్తోంది బాబాయ్. అంత మాట అనద్దమ్మా. నాకెందుకు ఆ డాక్టర్ మీద నమ్మకం కుదరటం లేదు. ఈ రోజుల్లో ఇంటికొచ్చి చేయి చూసి చెప్పేంత టాలెంట్ ఉన్న డాక్టర్లు ఎక్కడున్నారమ్మా? నాకెందుకు ఆ డాక్టర్ చెప్పిన దాని మీద నమ్మకం కుదరటం లేదు. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, చాలా పెద్ద డాక్టర్. నిన్నొకసారి అతనికి చూపించి టెస్ట్ చేయిస్తే నిజమేదో బయటపడుతుంది. అప్పుడు అందరి నోళ్లు మూయించవచ్చు. నిన్నిప్పుడు అక్కడికే తీసుకువెళ్తున్నాను. హలో, చిరంజీవి గారు, నేను రాజేంద్రన్ మాట్లాడుతున్నాను. ఓ మీరా? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీతో కొంచెం పనుంది, మిమ్మల్ని కలవాలని బయలుదేరాను. ఇప్పుడు కలవటానికి మీకేం ఇబ్బంది లేదు కదా? నో 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 నో, ఏంటండి ఇది? మీరు కలిస్తే ఇబ్బంది ఏముంటుంది? మీరు ఎప్పుడైనా కలవచ్చు. కానీ ఇప్పుడు నేను నా క్లినిక్లో లేను, వేరే క్లినిక్లో ఉన్నాను. అదే శ్రేయస్ హాస్పిటల్లో. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. 10 నిమిషాల్లో మీ ముందుంటాను. అలాగే.
నువ్వు వెంటనే ఒక పని చెయ్యి. సూర్య క్యాబిన్లో లేనప్పుడు వెళ్ళి ఆ కొరియర్లో వచ్చిన లెటర్ తీసుకురా. ఆ లెటర్ చదివితే కానీ అసలు విషయం అర్థం కాదు. చాలా దారుణం సార్. చదువుతుంటేనే నాకింత బాధగా ఉంది. మరి సూర్య గారు ఎలా ఫీల్ అయి ఉంటారు? అందుకే పాపం ఆయన 2 రోజుల నుంచి అదోలా ఉన్నారు. ప్రియా, ఏంటిది? ఏంటిది? నువ్వెంతో గొప్పింటి పిల్లవి కదా, చాలా సంస్కారవంతురాలు అనుకున్నాను. కానీ ఇంత నీచానికి దిగజారుతావు అనుకోలేదు. అసలు మనిషివేనా? భార్గవి నీకు ఏమన్యాయం చేసిందని ఇంత ద్రోహానికి పాల్పడ్డావు? కనీసం చెల్లెలన్న అభిమానం కూడా లేకుండా ఎందుకు ఇంత ద్రోహం చేశావు? ఇన్నాళ్ళు నీలాంటి ఆడది ఇంటి కోడలుగా ఉన్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు చేసిన పనికి నిన్ను జన్మలో కూడా క్షమించకూడదు. ఇలా నేను నిన్ను తిడతాననుకున్నావు కదూ? ఆ లెటర్ చూసిన వెంటనే మా తమ్ముడు నిన్నీ మాటలన్నీ అనుండొచ్చు. కాని నేను మాత్రం నిన్నేమీ అనను. ఎంతైనా నువ్వు నా ముద్దుల మరదలు కదమ్మా. ఏంటలా చూస్తున్నావు? నా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైన నా తమ్ముడు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్గవిని వదిలేసేలా చేసినా ఇంకా నా మరదల్ని ఎందుకు వెనకేసుకొస్తున్నా నాన్న? ఈ విషయాలు నీకు అంత ఈజీగా అర్థం కావలే. ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. అలాగే సార్.
ఏంటమ్మా ఇది? ఇంత జరిగినా నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? ఈ లెటర్ చదివి సూర్యుడు నిన్ను ఎన్ని మాటలు అనుంటాడు? ఒక్కదానివి ఎంతగా బాధపడి కుమిలిపోయింటావు? నాతో చెప్పుండాల్సింది కదమ్మా. చెప్పడానికి భయం వేసింది బావగారు. మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించేస్తారని భయపడ్డాను. కానీ మీరు నాకు ఇంతగా సపోర్ట్ చేస్తారనుకోలేదు. మీ తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా మీ తమ్ముడికి భారీగా ఉండాలనుకున్నాను. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడలేదు. భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కొంతవరకు నేను కారణమేమో, కానీ కాంచనకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం నేను కారణం కాదు. తనెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు నాకు సంజాయిషి చెప్పక్కర్లేదమ్మా. నా భార్య సంగతి నాకు బాగా తెలుసు. తన చెల్లెల్ని సూర్యకిచ్చి పెళ్లి చేయలేదన్న కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కానీ నువ్వేదో అన్నావని కాదు. ఇప్పుడు ఈ లెటర్ చదివి సూర్య నిన్ను ఇంట్లోంచి పంపించేస్తే మళ్ళీ సూర్యతో దాని చెల్లి పెళ్లి జరిపించవచ్చని ఆలోచన. అందుకే ఈ పనిచేసి ఉంటుంది. అసలు భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళడానికి కాంచనకే ముఖ్య కారణం బావగారు. ఆయన భార్గవిని వదిలేశాక తన చెల్లెల్ని చేసుకోకుండా నన్ను చేసుకునేసరికి తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ లెటర్ చదివినప్పటి నుంచి ఆయన నాతో సరిగ్గా ఉండటం లేదు బావగారు. నాకెందుకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇంటి కోడలువమ్మా, నీకెందుకమ్మా భయం? నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. ఎవ్వరూ నిన్నేమీ అనకుండా చూసే పూచి నాది. ఆ దరిద్రురాలు భార్గవి వెళ్ళిపోయి నీలాంటి కోటీశ్వరాలు ఇంటి కోడలుగా వచ్చినందుకు నాకెంత ప్రెస్టేజ్గా ఉందో తెలుసా? అసలు భార్గవిని బయటకు పంపించి నువ్వు సూర్యుని పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడ్డావో తెలిసాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పటికీ నువ్వే ఇంటి కోడలివి. సూర్య నిన్నేదో అంటాడని నువ్వు భయపడాల్సిన పనే లేదు. నా తమ్ముడికి నచ్చజెప్పే పూచి నాది. పైగా ఇప్పుడు అది గర్భవతి. ఎవడో చేసిన పాపాన్ని తన నెత్తి మీద రుద్దుకునేంత అమాయకుడు కాదు నా తమ్ముడు. పాపం భార్గవదిన పెద్దన్నయ్య ఏదో మంచివాడు అనుకొని ఈ విషయం అన్నయ్యతో చెప్పొద్దని ఒట్టేయించుకుంది. అందరూ కలిసి తన జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారని అర్థం చేసుకోవట్లేదు. హలో డాక్టర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలాసేపు అయింది. మీరు రౌండ్స్లో ఉన్నారని మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్. సాధారణంగా మీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది మీరు ఈ పేషెంట్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. అసలు ఒక డాక్టర్లా కాకుండా కన్న తండ్రిలా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఎందుకు డాక్టర్ ఈ అమ్మాయి అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా డాక్టర్? ప్రేమాభిమానాలే చూపించడానికి తెలిసిన వాళ్లే అక్కర్లేదు డాక్టర్. మనతో ఎప్పుడూ పరిచయం లేకపోయినా ఒక్కొక్కరిని చూస్తే ఎందుకో అభిమానం పుడుతుంది. దాన్ని బయటికి చెప్పలేం డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ చిరంజీవి గారు ఎక్కడున్నారు? క్యారీ ఆన్ డాక్టర్, కాసేపు ఇక్కడే ఉంటాను. ఓకే డాక్టర్. రూమ్ నెంబర్ 102లో ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, వీళ్ళు డాక్టర్ అశోక్ గారు పిలుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, డాక్టర్ చిరంజీవి గారు ఎక్కడున్నారు? అదిగో ఆ రూమ్లో ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. చిరంజీవి గారు. ఎస్. హలో డాక్టర్. హలో రాజేంద్ర గారు.
ఇదే విషయం మీతో ఒకసారి చెప్పి టెస్ట్ చేయిద్దామని తీసుకొచ్చాను డాక్టర్. డోంట్ వరీ రాజేంద్ర, రామ్మా. రాజేంద్ర గారు, వస్తున్నాను డాక్టర్. చెప్పండి డాక్టర్, ఏమైంది? షీఈస్ క్యారింగ్. తను గర్భవతి.